ఆసా అనేటువంటి ఒక రాజు ఉన్నాడండి. ఆసా మీదకి జెరహు అనేటువంటి ఒక రాజు యుద్ధానికి బయలుదేరాడు. పాత నిబంధనలు అన్ని యుద్ధాలు చూస్తుంటాం. ఇశ్రాయేల్ మీద యుద్ధాలు చేసినటువంటి వారు శత్రు రాజ్యాలు, దేవుడు వారిపై ఏ విధంగా విజయాన్ని ఇచ్చాడో పాత నిబంధనలు మనం చూస్తుంటాం. ఆసా అనేటువంటి రాజు ఉన్నాడు. ఆ వ్యక్తి రాజ్యం పరిపాలన చేస్తున్నాడు. ఇజ్రాయెల్ దేశాన్ని, యూదా రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నప్పుడు ఒకరోజు సడన్గా తన జీవితంలో ఆపద వచ్చింది, కష్టం వచ్చింది. జెరహు అనేటువంటి ఒక రాజు కూషు దేశం నుంచి గొప్ప సైన్యంతో యుద్ధానికి వచ్చేసాడు. వేవేల సైన్యం, అంటే అతని యొక్క సైన్యం 10 లక్షల మంది సైన్యం. దేవుని లేఖనాలు చదువుతాం. మీరు 2వ దినవృత్తాంతాల గ్రంథము 14వ అధ్యాయము 11వ వచనం చదివితే అక్కడ 14వ అధ్యాయంలో ఆసా చేసిన యుద్ధం గురించి, ఆసాకు దేవుడు ఏ విధంగా సహాయం చేశాడు, ఆసా ఏ విధంగా మొర్రపెట్టాడు చూద్దాం ఒకసారి. 2వ దినవృత్తాంతాల గ్రంథము 14వ అధ్యాయం 11వ వచనం. 2వ దినవృత్తాంతాల గ్రంథము. ఆసా తన దేవుడైన యెహోవాకు మొర్రపెట్టి యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరు లేరు. మా దేవా యెహోవా మాకు సహాయము చేయుము. నిన్నే నమ్ముకుని ఉన్నాము. నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా నీవే మా దేవుడు. నరమాత్రులను నీ పైన జయమందనీయకుము అని ప్రార్థింపగా. చూసారా, ఆసా అనేటువంటి వ్యక్తి గొప్ప సైన్యము చేతిలో మేము ఓడిపోకుండా బలం లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరున్నారయ్యా? నేను బలహీన స్థితిలో ఉన్నాను, ఆపద వేళలో ఉన్నాను. ఆపద వేళలో నువ్వు నమ్ముకోదగిన సహాయకుడివి. నీకంటే ఎక్స్పర్ట్ ఎవరు లేరు కదయ్యా. నిన్ను వేడుకుంటే జవాబునివ్వటానికి నువ్వు ఎక్స్పర్ట్ అయ్యా, నువ్వు ప్రవీణుడు అయ్యా. నిజంగా నువ్వు ప్రావీణ్యత కలిగినటువంటి వాడు. ఎప్పుడో తెలుసా, దీనులపై కృప చూపించడానికి నువ్వు ప్రావీణ్యత కలిగినటువంటి వ్యక్తివి, ప్రావీణ్యత కలిగినటువంటి రాజువు. అయ్యా, మా జీవితాల్లో ఈ గొప్ప సైన్యం నుంచి మాకు విడుదల, విజయాన్ని ప్రసాదించు అని ప్రభుత్వంలో ప్రార్థన చేశాడు. ఎవరో మొర్రపెట్టాడండి. మొర్రపెట్టి చేసే ప్రార్థన చాలా గొప్పది. మొర్రపెట్టి చేసే ప్రార్థన అంటే, ఇంకా మొర్రపెట్టి చేసే ప్రార్థన అంటే ఓ మాటలో చెప్పాలంటే దాన్ని ఏమంటారంటే, ఇంకా ఆప్షన్ లేనప్పుడు ఇంకా మనం ఎలా అంటే కాళ్ళు చేతులు పట్టుకుని బతిమలాడతాం. దాన్నే డెస్పరేషన్ అంటారు, లేకపోతే డెస్పరేట్ అంటే మీకు అర్థమవుతుంది కదా. వేసవికాలంలో ఎక్కడ నీళ్ళు దొరకట్లేదు, నీకు ఒక రోజు నుంచి అస్సలు వాటర్ దొరకట్లేదు. అలాంటి టైంలో ఎండ విపరీతంగా కాస్తుంది, 40-50 డిగ్రీలు ఉన్నటువంటి ఎండలో. ఆ టైంలో మిట్ట మధ్యాహ్నపు వేళ నువ్వు చాలా ప్రయాణం చేసావు, చాలా ఎండలో తిరిగావు. ఆ టైంలో యూ విల్ హ్యావ్ ఎ డెస్పరేట్. నీవు ఒక గ్లాసు నీళ్ళు కొరకు చాలా డెస్పరేషన్ ఉంటుంది, డెస్పరేట్ ఉంటుంది. దాన్ని ఏమంటే డెస్పరేట్ ప్రేయర్ అంటారు. అంటే మొర్రపెట్టి చేసే ప్రార్థన. చిన్న ఎగ్జాంపుల్ మీకు ఏమైనా, శాంసన్ మనందరికీ తెలుసు. ఎవరు? సంసోను ఒకసారి ఫిలిష్తీయుల దగ్గరికి వెళ్ళి వాస్తవానికి అరణ్యంలో పడుకున్న తర్వాత సడన్గా ఫిలిష్తీయుల్లోంచి వీరులందరూ కూడా సుమారుగా 1000 మందికి పైగా వీరులు వచ్చేసారు. ఎవరిని చంపడానికి? సంసోను చంపడానికి వచ్చేసారు. సంసోను చంపడానికి వచ్చేటప్పటికి సడన్గా చూసేటప్పటికి చుట్టూరు కూడా శత్రువులు మోహరించున్నారు. చుట్టూరు కూడా వీరులందరూ కూడా మోహరించుంటే అతని చేతిలో ఒక వెపన్ లేదు, ఒక కత్తి లేదు, లేకపోతే ఒక కర్ర లేదు, ఏమీ లేదండి. మామూలుగా అతను యుద్ధం చేయడం కొరకని కాదు, అలసిపోయి పడుకోగానే చుట్టూరు కూడా సైన్యం వచ్చేసారు. ఫిలిష్తీయుల్లో చాలామంది శ్రేష్టమైనటువంటి ఆ సైన్యం వచ్చేసి మోహరించున్నారు, చంపడానికి రెడీగా ఉన్నారు. వెంటనే లేచి చూసేటప్పటికి తన చేతిలో ఒక ఆయుధం లేదు. అలా చూసేటప్పటికి అల్లంత దూరంలో ఒక గాడిద యొక్క పచ్చి దవడ ఎముక మాత్రం సంసోనుకు దొరికింది. వెంటనే దాన్ని పట్టుకుని, మీరు నమ్మండి, ఆ 1000 మందిని సంహరిస్తాడు. ఎవరు? ఏమంటే పచ్చి దవడ ఎముక. ఎండిపోయిందన్నా కొద్ది బలం ఉంటుందేమో, కానీ పచ్చిదానికి బలం ఉండదు కదా. ఆ దవడ ఎముక తీసుకుని, ఆ జా తీసుకుని ఏమంటే 1000 మందిని హ్యాండిల్ చేసి 1000 మందిని సంహరిస్తాడు. ఎవరు? సంసోన్. ఏమండి, ఒకరితో పోరాటం చేయాలంటే బాడీలో ఉన్నటువంటి వాటర్ అంతా డిహైడ్రేట్ అయిపోతుందండి. మీరు ఒకసారి ఒక 2 కిలోమీటర్లు నడిచారు అంటే కనుక బాడీలో ఉన్నటువంటి వాటర్ అంతా డిహైడ్రేట్ అయిపోద్ది. ఇంకా మీకు ఆ టైంలో వెంటనే ఏం కావాలి? వాటర్ కావాలి.
మరి 1000 మందిని వాళ్ళతో కలబడి వారి మీద విజయం సాధించాలంటే, వారిని చంపాలంటే ఒక మనిషికి ఎంత ఫిట్నెస్ కావాలి, ఎంత బలం కావాలి. సో బాడీలోంచి ఎంత వాటర్ డిహైడ్రేట్ అయిపోద్ది మీరు ఆలోచన చేయండి. వాటర్ బయటకు వెళ్ళిపోద్ది చాలా. ఆ టైంలో విపరీతమైన దాహం వేస్తూ ఉంటుంది. ఇంకా శత్రువులు ఇంకా వచ్చేస్తారన్న భయం ఆ సంవత్సరంలో కనబడుతూ ఉంది. ఆ టైంలో ప్రభుత్వంలో మోకరించి ప్రార్థన చేస్తాడు, అయ్యా నాకు నీళ్లు కావాలయ్యా, నీళ్లు లేకపోతే బ్రతికేటువంటి పరిస్థితులు లేవు. ఆ నీళ్లు లేక చచ్చిపోయేటువంటి పరిస్థితుల్లో సంవత్సరం ఉన్నప్పుడు ఆ టైంలో అతడు చేస్తాడు, దాన్నే మొర్రపెట్టి చేసే ప్రార్థన అంటాడు, దాన్నే డెస్పరేట్ ప్రేయర్ అంటారు. ఆ డెస్పరేట్ ప్రేయర్ ఎప్పుడైతే చేశాడో దేవుడు సంసోను కొరకు ఒక నీటి బుగ్గను ఆ ప్రాంతంలో సృష్టించాడు. ఆ నీటి బుగ్గ పేరు ఎనక్కోరి అని అర్థం. ఎనక్కోరి ఆ నీటి ఊటకు ఎనక్కోరి అని పేరు పెట్టేశాడు. ఎవరు? ఎనక్కోరి అని మాటకు అర్థమైంది, మొర్రపెట్టి చేసే ప్రార్థనకు జవాబును ప్రభు ఇచ్చాడని అర్థం. నా ప్రియదేవుడు, నాకు మొర్రపెట్టి చేసే ప్రార్థనకు దేవుడు జవాబునిచ్చి నీటి బుగ్గను సృష్టించాడు అనే ఆ నీటి బుగ్గకు సంసోను పెట్టిన పేరు ఎనక్కోరి. చెప్పండి, ఎనక్కోరి అని పేరు పెట్టాడు. దీన్నే డెస్పరేట్ ప్రేయర్ అంటారు. మన జీవితంలో కూడా ప్రభు మన జీవితాల్లో నిన్ను విడిపించాలి అంటే, ఆపద వేళల్లో దేవాదేవుని కాపుదలు ఇవ్వాలి అంటే, ఒక ఆశా వలె, ఒక సంసోను వలె డెస్పరేట్ ప్రేయర్ నువ్వు చేయాలి. మొర్రపెట్టి చేసే ప్రార్థన నువ్వు చేసినప్పుడు దేవుడు నిన్ను విడిపిస్తాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా.